సార్ ఇంకో విషయం సార్, ప్రధానంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ 14 నెలల కాలంలో ప్రతి 4 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాల ముందు వస్తుంది. ఎవరైతే ఉన్నారో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు పులివెందులకు త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అంటారు. ఎలా ఎలా వస్తాయంట? అంటే అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు, ఉప ఎన్నికలు వస్తాయి. అది ఎలా సాధ్యపడుతుంది అంటారు? అది కాదండి, మొన్నే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టించారు కదా, ఎలా వస్తాయి? ఎస్, ఒక మెంబరు ఇస్ కంటిన్యూస్లీ అబ్స్టైన్ టు ది కౌన్సిల్ ఆర్ అసెంబ్లీ ఆర్ 6 months కంటిన్యూస్గా అబ్స్టైన్ అయితే అక్కడ ఆ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అదేం లేదే, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా వెళ్ళి వచ్చారు కదా, మా వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారు కదా. అక్కడేంది, ఒక సంతకం కావాలంతే, సంతకం పెట్టి వచ్చారు. ఇట్ ఈస్ ప్రజెంట్. ఎలా వస్తాయి నీకు? వీ నెవర్ బాయ్కట్ ఎలక్షన్, అసెంబ్లీ. మేము దాన్ని ఏదో బాయ్కట్ చేసి బయటకు వెళ్ళలేదు, మేము ఫైట్ చేస్తున్నాం, మాకు ఈక్వల్ టైం ఇవ్వండి అని ఫైట్ చేస్తున్నాం. మీకు తెలియక, పాపం కూటమి వాళ్ళు తెలియక అమాయకులుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు అపోజిషన్ లీడర్గా ప్రజలు ఎన్నుకోలేదు, అపోజిషన్ లీడర్గా ఎలక్షన్ జరగరా బాబు, ఎమ్మెల్యేగా ఎన్నికలు జరుగుతాయి, అపోజిషన్ లీడర్గా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు. రాజ్యాంగం 10% లేదు, 10% ఇది ఏమన్నా బిల్లులు కాదు కొట్టుకోవడానికి. ఇది 10% ఆఫ్ అటెండెన్స్ ఇస్ మెయింటైన్ ఎ కోరం టు కండక్ట్ ఏ మీటింగ్. ఇది దయచేసి దానికి అండ్ అపోజిషన్ మీరు పిలవటానికి చాలా తేడా ఉంది. దానికి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇంత నంబర్ వస్తేనే అపోజిషన్ లీడర్గా గుర్తించమాలని రాజ్యాంగం మొత్తం ఎక్కడ లేదు. దాన్ని చదివి మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి మీ మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఇక్కడ పనిచేయవు. మీకు కాస్త హృదయము బుర్ర రెండు ఉంటే అపోజిషన్గా ఉన్నటువంటి 11 మందితో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మీరు లోపల పిలిచి, మీకు పొజిషన్ ఇస్తున్నాం, యూ కెన్ స్పీక్ ఫ్రీలీ, యూ కెన్ అడ్రస్ ఆల్ పబ్లిక్ ఇష్యూస్ అని చెప్పండి, అని మాట్లాడు. అంతేగాని దమ్ము ధైర్యం ఉంటే రండి ఆడ తేల్చుకుందాం అంటే మాత్రం ఇది తేల్చుకునేది కాదు అబ్బాయి అని చెప్తున్నాం అంతే. సార్, ఏదైతే ఉందో 2016-17 జరిగినటువంటి సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆ రోజున మేము బయట ప్రపంచానికి తీసుకురాబట్టే వచ్చిన గవర్నమెంట్ మీకు న్యాయం చేసింది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఆ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఎలా స్పందిస్తారు? సార్, సుగాలి ప్రీతి కేసు 2017 ఆగస్టు 18 జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ తోటి మెంబర్గా కూడా జనసేన పార్టీ ఉంది. ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేదు కానీ ఆ పార్టీని సపోర్ట్ చేసి గెలిపించిన పార్టీ. ఆ పార్టీ 2019 దాకా పవర్లోనే ఉండింది. 2017 నుంచి 2019 దాకా దాదాపు 1.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏమీ మాట్లాడలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చేయండి అని పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో అడుగుంటే సంతోషించేవాడు. ఆ 2 years, నియర్ అబౌట్ 1 year 9 months ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజా గొంతుగా బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అడ్రస్ చేయాలన్నారు, గందరగోళం చేసేసారు. ఆయనే కాదు, నేను చెప్పిన ఈ 2 సంవత్సరాలు దళిత సంఘాలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ కర్నూలులో మొత్తం అట్టుడికి పోయి అసెంబ్లీలో కూడా చాలా మంది మాట్లాడి చాలా గందరగోళం అయింది. ఆయన తీసుకొస్తే బయటకు వచ్చింది కాదు, నా వల్లే బయట తెలిసింది చెప్తారు, నా వల్లే వచ్చింది, నేను చేయబట్టే వచ్చినటువంటి ఆ అంశానికి వస్తే నేను ఇంకొక అడుగు ముందుకే నేను చెప్తాను. 2017 ఆగస్టు 18 నాడు నేను అనంతపూర్లో ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసి నేను హైదరాబాద్ వస్తూ ఉంటే మార్గ మధ్యంలో కర్నూలులో సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయిని రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి ఉరేసి చంపేశారు, మర్డర్ చేశారని ధర్నా చేస్తున్నటువంటి కర్నూలు ఆ ధర్నాలో మాట్లాడినటువంటి వ్యక్తిని నేను ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ చెప్తానండి ఇప్పుడు ప్రభాకర్ గారు. ఎస్, ఆ రోజు నేను మీలాంటి ఒక లోకల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను. తెల్లారిపోతున్న పేపర్లో వచ్చింది. దాన్ని ఫస్ట్ వెలుగులోకి తెచ్చింది మేము, పవన్ కళ్యాణ్ గారు కాదు. 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఎస్, ఆయన ఏదో చేశాడు, ఆవిడకి ప్రామిస్ చేశారు వాళ్ళ తల్లికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏంటి ఇదంతా కలిసి చూడమని ఆయన అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఏమేమి రావాలో అన్ని చేసి దీన్ని ఏం చేయమంటారంటే సిబిఐకి రికమెండ్ చేయమన్నారు. సిబిఐకి రికమెండ్ చేసి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తేనే చేశాడు. ఎస్, మీరు చెప్తేనే చేశారు అనుకుందాం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడారు, తన దృష్టికి వచ్చింది, మాలాంటి వాళ్ళు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, ప్రజా సంఘాలు మాట్లాడినాయి. ఇదంతా హిస్టరీ తీసేసి
మొత్తం మేం చేసామంటే ఇది ఎట్లా ఉంటుందంటే అంతా అయిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చిందంట తిరగమూత వేయటానికి కూరలో. తిరగమూత వేసిన తర్వాత కొద్దిగా రుచి వస్తుంది. అసలు నా వల్లే కూర అంతా రుచి వచ్చిందంటే తిరగమూతే కదా నువ్వు వేసింది. నువ్వు కూరగాయలు కోసావా లేకపోతే ఏమైనా నూనె వేసావా? ఇది చేయలేదు కదా. సో ఇట్లుంటుంది పవన్ కళ్యాణ్ పని ఏంటంటే తిరగమూత. తిరగమూత అంటే తెలుసుగా? తెలుసు సార్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ బాగుంటే సోషల్ మీడియా మొత్తాన్ని బ్యాన్ చేస్తామని రాదండి. ఆ వాయిస్ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే నేపాల్ ఏమైందో చూసుకోవాలి. నెంబర్ 1 నేపాల్ ఏమైంది? సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ప్రధానమంత్రి పారిపోయాడు. అడ్రస్కి వెళ్ళండి. అవునా? అయినా సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంటే ముఖ్యమంత్రి చేతుల్లో ఒక చట్టాన్ని తీసుకొస్తామంటున్నారు. సోషల్ మీడియాని బ్యాన్ చేయడానికి కట్టడి చేస్తామంటున్నారు. ఇట్ ఈస్ నాట్ అండర్ ది యాక్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్ కాదు. సాధ్యపడుతుంటారు ఈ ప్రభుత్వానికి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్, ఇన్ఫర్మేషన్ యాక్ట్. వాళ్ళు చేస్తే ఆల్రెడీ వాళ్ళు చేశారు, కొట్టేశారు, సుప్రీంకోర్టు కొట్టేశారు. ఇలాంటి తింగర పనులు చేయొద్దని. మీరు మళ్ళీ ఏమైనా చేస్తారని చేయండి. మేము కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కోర్టు దగ్గరికి వెళ్తాం, కోర్టులు కొట్టేస్తే సోషల్ మీడియా మీద మీరు మాట్లాడిన ప్రతి వాడి మీద మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తాం, భయభ్రాంతులు చేస్తామంటే కుదరదు. లా అండ్ ఆర్డర్ బాగలేదు, ఇట్స్ వరస్ట్. గతానికి ఇప్పుడు పోలీసు ఇప్పుడే స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు అంటారు. సాక్షాత్తు హోంమంత్రి వంగులపూడి అనిత గారు. సరే, హోంమంత్రిగా పాపం నేను ఆ అమ్మాయిని గురించి నేను అన్ని చోట్ల చాలా తక్కువ మాట్లాడుతాను. ఎందుకంటే ఆవిడ దగ్గర కూడా పవర్స్ లేవు. గట్టిగా ఆవిడ మాట్లాడితే నీ పవర్ మాట్లాడకపోతే నీ పవర్ నాకు ఇచ్చేయమంటారు. హోమ్ మినిస్టర్ అనేది నాకు ఇచ్చేయమని ఒకసారి పవన్ కళ్యాణ్ అన్నాడు అనుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ పిఠాపురం మీటింగ్ లో అప్పుడు చాలా వైరల్ అయింది. పాపం ఆ అమ్మాయి పోయి మళ్ళీ బతిని అడుగుతుంది. ఆ అమ్మాయి బాగా మాట్లాడినా కష్టం, బాగానే మాట్లాడుతుంది. బాగా మాట్లాడితే కష్టం, బాగా మాట్లాడకపోతే కష్టం. ఎందుకంటే దాన్ని పీక్కునేటట్టున్నారు హోమ్ మినిస్టర్ని. లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ ఉండదని వాళ్ళకి తెలియట్లా. ఇట్లనే ఈ 10% గోల, అపోజిషన్ ఇవ్వడానికి 10% లేదు కదా, ఈ గోలే లా అండ్ ఆర్డర్ నాకు ఇచ్చేసేయమన్నాడు ఆయన. లా అండ్ ఆర్డర్ లైస్ విత్ ఆల్వేస్ ది చీఫ్ మినిస్టర్ అట్ ద స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్. లా అండ్ ఆర్డర్ లైస్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. జస్ట్ పంచాయతీరాజ్ మినిస్టర్ కెనాట్ టేక్. ఇదేమి డిజిటల్ సిగ్నేచర్ కాదు, ఎవరికని ఇచ్చేసి నువ్వు బెటర్ నా బదులు నేను షూటింగ్లోకి వెళ్తున్నాను వెళ్ళటానికి. లా అండ్ ఆర్డర్ లైస్ విత్ ద చీఫ్ మినిస్టర్. నీకు ఇక్కడ గట్టిగా నువ్వు ప్రజల పక్షాన్ని ఉంటే అక్కడి నుంచి తీసుకో, నువ్వు చీఫ్ మినిస్టర్గా, అప్పుడు లా అండ్ ఆర్డర్ నీ చేతిలోకి వస్తుంది. పాపం అనిత గారి దగ్గర ఏముంది? మీరు పాపం అనితని గురించి అడిగి కాబట్టి హోమ్ మినిస్టర్ గారు అదే హోమ్ మినిస్టర్కే ఆమెకు ఉండేది హోమ్ గార్డ్స్ లేదా డిజాస్టర్ మేనేజ్మెంటు. ఇయే లా అండ్ ఆర్డర్ ఉండదు. మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడబాకండి మీరు కూడా. డ్యూ రెస్పెక్ట్, నాకు అనిత మీద ఉన్న మా సోదరిమణి కాబట్టి గౌరవంతో నేను చెప్తున్నా. అమ్మ ఎప్పుడైనా తెలియకుండా అది మాట్లాడితే ఏమో కానీ అసలు ఆవిడ దగ్గర పవర్సే లేవు. సంబడీ ఈజ్ ఎంజాయింగ్ దట్ పవర్, లెట్ దెమ్ ఎంజాయ్.